దక్షిణామూర్తి ఫోటో ఎక్కడ పెట్టాలి? మీ జీవితం మారిపోయే శక్తి ఉన్న సత్యం. మీ ఇంట్లో దేవతల ఫోటోలు ఎక్కడ పెట్టాలో ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మనం ఏ దిశలోనైనా పెట్టేస్తాం, కాని అవి మన జీవితం, మన ఆధ్యాత్మిక శక్తిని మౌనంగా ప్రభావితం చేస్తాయని మీకు తెలుసా? ప్రత్యేకంగా దక్షిణామూర్తి స్వామి ఫోటో ఎక్కడ పెట్టాలి, ఏ దిశలో ఉండాలి అన్నది మీ భవితవ్యాన్నే ప్రభావితం చేస్తుంది. ఈరోజు ఆ రహస్యం తెలుసుకుందాం. చాలామంది అనుకునేరు, ఏదైనా పవిత్రమైన ఫోటో ఎక్కడ పెట్టినా దేవుని కటాక్షమే వస్తుందని. కాని ఇది పూర్తిగా నిజం కాదు. తప్పుగా పెట్టిన ఫోటో వల్ల ఆ శక్తి వ్యర్థమవుతుంది. ముఖ్యంగా దక్షిణామూర్తి స్వామి, ఆయన స్వరూపమే జ్ఞానం, విద్య, గురుత్వం. ఆయనను సరిగ్గా ఆహ్వానిస్తే ఇంట్లో శాంతి, బుద్ధి, దైవబలం పెరుగుతాయి. తప్పుగా పెడితే ఫలితం తగ్గిపోతుంది. స్టెప్ బై స్టెప్ ప్లేస్మెంట్ గైడ్. 1. దిశ. దక్షిణామూర్తి అనగానే దక్షిణ అనే పదం వస్తుంది. ఆయన ఎప్పుడూ దక్షిణ దిశవైపు చూచేలా పూజించాలి. అంటే ఫోటోను ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచాలి. ఇలా ఉంచితే ఆయన చూపు దక్షిణానికి పడుతుంది. అదే శాస్త్రోక్త విధానం. 2. స్థానం. పూజాగది లోపల. ఫోటోను ఎల్లప్పుడూ పూజాగదిలోనే పెట్టాలి. లివింగ్ రూమ్ లేదా బెడ్రూంలో ఉంచకండి. పూజాగదిలో ఫోటో పీఠంపై కొంచెం ఎత్తుగా ఉంచాలి. ఆయన ముందు ఎల్లప్పుడూ ఒక దీపం వెలిగించడం శ్రేయస్కరం. 3. ఎత్తు అండ్ అమరిక. దక్షిణామూర్తి ఫోటో ఎప్పుడూ తలకంటే ఎత్తుగా ఉండాలి. నేలకి దగ్గరగా పెట్టకండి. పాదాల స్థాయిలో ఉంచితే అది అవమానం అవుతుంది. 4. ఏవి తప్పించాలి? బాత్రూం గోడ పక్కన, వంటగది దగ్గర, నిద్రగది లోపన, ఈ ప్రాంతాల్లో ఎప్పటికీ పెట్టరాదు. అక్కడ ఆసక్తి నిలబడదు. ప్రాక్టికల్ బెనిఫిట్స్. సరిగ్గా ఉంచిన దక్షిణామూర్తి ఫోటో వల్ల విద్యార్థులకు ఏకాగ్రత, బుద్ధి, విద్యలో అభివృద్ధి, గృహస్థులకు శాంతి, ఆర్థిక స్థిరత్వం, సాధకులకు ఆధ్యాత్మిక ప్రగతి, ధ్యానం సులభతరం అవుతుంది. పిల్లలకు మంచి బుద్ధి, విధేయత పెరుగుతుంది. చూడండి, ఒక చిన్న ఫోటో ప్లేస్మెంట్ కూడా మన జీవితాన్ని ఎంతగా మార్చగలదో. ఇది కేవలం అలంకరణ కాదు, ఇది శక్తి ప్రవాహాన్ని సరిగ్గా దారితీసే మార్గం. మీరు కూడా మీ ఇంట్లో దక్షిణామూర్తి ఫోటోను ఈ విధంగా ఉంచి చూసి ఆ మార్పును అనుభవించండి. భగవన్స్ జ్ఞానమూర్తి దక్షిణామూర్తి స్వామి ఆశస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. ఈ వీడియో నచ్చితే ఎలివేట్ వాయిస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఈ జ్ఞానం మరిందరికో పంచండి.